అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మెగా డిఎస్సీ వదులుతామని చెప్పేసి ఈరోజు దగా డిఎస్సీ వదిలారని ఆయన మాటలన్నీ రోజు 4.5 తర్వాత ఎన్నికల ముందు కేవలం యూనిట్ అని చెప్పి 6,100 ఉద్యోగాలకు మంత్రివర్గం ఆమోదించినట్టు ప్రవేశించడం ఇది బూటకం, అన్యాయం, మోసం. ఎందుకంటే మెగా డిఎస్సీ కనీసం 27 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం 18,000 ఖాళీలు ఉన్నాయి. వాటన్నింటి బుట్ట దాఖలు చేసి 117 చెప్పి పార్టీలను మూసేసి ఉద్యోగాలు మోసించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక రూపాల్లో శాంతియుతంగా చేస్తామంటే ప్రభుత్వం స్పందించడం లేదు. రేపు నోటిఫికేషన్ నాటికి కనుక మెగా డిఎస్సీ ఇవ్వకపోతే ఈ ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి నిరుద్యోగులు సమాయత్తంగా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని వెనక్కిపోయి మెగా డిఎస్సీ ప్రకటన చేయాలి. ఏడు పక్కన విజయవాడలో కూడా పెద్ద ఎత్తున డివైఎఫ్ యాత్రలో ఆందోళనకు సమాయత్తమవుతూ సిద్ధమవుతూ ప్రభుత్వానికి బాధ్యతలు హెచ్చరిక చేస్తారు. రకరకాలుగా రిటైర్మెంట్ ఉన్న ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరినీ 25,000 పై కంటే ఉంటాయి సార్. అసలు జగన్ సార్ మమ్మల్ని అందరినీ వరల్డ్ బ్యాంక్ ఒప్పందం చేసుకొని ఇంతమందిని అక్కడ మాకు తాకట్టు పెట్టేశారు. రాష్ట్రాన్ని అప్పుల్పా చేశారు, తాకట్టు పెట్టేశారు. అలాంటప్పుడు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఆ ప్రజాపాలన చేతి కాకపోతే సైలెంట్గా కూర్చోవాలి సార్. ఇలా ఇంతమంది నిరుద్యోగుల జీవితాలు నాశనం చేసే అధికారం మనకు లేదు. పైగా 4 సంవత్సరాల నుంచి మా 4 సంవత్సరాల భవిష్యత్తు కోల్పోయామే. వెళ్ళిపోయిన భవిష్యత్తు, వెళ్ళిపోయినటువంటి ఏజ్ తిరిగి వస్తుందా? ఎందుకు సార్ మా జీవితాలతో ఆడుకుంటారు? తక్షణమే 117 జీవో రద్దు చేసేసి మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే మాకు మా జిల్లాకు మాత్రమే 6,000కు పైగా ఉద్యోగాలు ప్రకటించాలి సార్. మీరు 4 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎవరికి సార్ అయ్యేది? తక్షణమే ఇప్పుడు రేపొద్దున మా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎవరైనా అడిగితే 4 సంవత్సరాలు ఏం చేసామంటే ఏం చెప్పుకోవాలి? అసలు మా టాలెంట్ ఎలా బయటపడాలి? వాళ్ళకి ఈ రోజు ఏమని సమాధానం చెప్పుకోవాలి? మాకేం అర్థం కావట్లేదు. మాకున్న ఒక్క దిక్కు కలెక్టర్ మేడం దగ్గరికి మా వినతిపత్రం దయచేసి సార్, జగన్ సార్ మీరు దయతలిచి జీవో 117 రద్దు చేసేసి మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు మా జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ ఉద్యోగాలు ఖచ్చితంగా మాకు ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్ విషయంలో డిఎస్సీ విషయంలో ప్రభుత్వం చెప్పింది ఈరోజు జరుగుతున్నది. జాబ్ క్యాలెండర్లో చెప్పిన మాటలేమో అప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా నోటికి ఎంత వస్తే అంత ఏవేవో చెప్పేసినాడు. గ్రూప్స్ అంటారు, ఐఏఎస్ అంటారు, తర్వాత రకరకాల వివిధ శాఖల్లో చాలా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. అవి మీకోసమే, డిఎస్సీలో అయితే మీకోసమే. వచ్చిన వెంటనే 25,000 పోస్టులు అని చెప్పి ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పేసి ఆనాటి కాలంలో మాజీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తూ చాలా మాటలు చెప్పారు. కానీ ఈరోజు ఈ 4 సంవత్సరాల ప్రజల పాలన ఏమైంది? మీరు చెప్పిన మాటలన్నీ మీరు నెరవేరుస్తున్నారా? ఇప్పుడు ఇదంతా మీరు చేస్తుంది అవినీతి కాదా? మా జీవితాలతో ఆడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? ఈ ప్రశ్నలన్నిటికీ జగన్ సార్ ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. నిరుద్యోగుల్లో అసలు మీరు ఓట్లు అడగడానికైనా వస్తారు కదా, ఓట్లు ఎలా వేస్తామనుకుంటున్నారు మీరు? అసలు ఎలా పడతాయి? ఖచ్చితంగా ఇంతమంది నిరుద్యోగ యువత సీట్లు చాలా మండిపోతున్నాయి. మీ సీట్ ఖచ్చితంగా దిగిపోతుంది, ఇప్పుడు ఖచ్చితంగా దిగిపోతుంది సార్. ఫైనల్గా చెప్పండి ఎట్లుంటుంది మీ ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి సానుకూలమైన వాతావరణం, సానుకూలమైన నిర్ణయం లేకపోతే ఈ ఎవరైతే ఉన్నారో నిరుద్యోగత ఎలా ఉంటుంది మీ నిర్ణయం? అసలు సానుకూలంగా లేకపోతే ఎలా ఉంటుంది సార్? మేము అసలు ఖచ్చితంగా మీరు ఇప్పుడు మాకు మే జూన్ లోపల డిఎస్సీ ఎగ్జామ్ పెట్టేసేయాలి సార్. మీరు మే జూన్ లోపల డిఎస్సీ ఎగ్జామ్ పెట్టేస్తే అప్పుడు మీరు ఏమన్నా సంథింగ్ నోటిఫికేషన్ పెద్ద ఎత్తున సంఖ్యలు అంటే డిఎస్సీ ఎస్జిటి పోస్టులు ఎక్కువగా పెంచేసి మే లోపల కానీ జూన్ లోపల కానీ డిఎస్సీ ఫెసిలిటీ చేశారనుకో నెక్స్ట్ సీఎం కూడా మీరే అవుతారు. ఇది డ్యామ్ షూర్. లేదా మీ ప్రవర్తన మీదే ఉందా? అసలు రేపు పొద్దున మీరు నిర్ణయాలు తీసుకోవడానికి సీఎంగా అర్హత మీరు కాదు. మీరు ఉండరు కూడా సీఎంగా. అంతే. మీరు ప్రతిపక్షంలో ఏమి చెప్పారో అది ఇవ్వండి.
మేము 23,000 ఇస్తామని చెప్పారు. 23,000 ఇవ్వండి. మీరేమంటున్నారు 14,000 అంటున్నారు. అది ఎప్పుడు 2018లో ఇచ్చిన డిఎస్. మీరేమంటారు వాళ్ళు డిఎస్ ఇచ్చినా మేము భర్తీ చేస్తాం. మరి ఇప్పుడు ఇచ్చే డిఎస్ ఎవరు భర్తీ చేస్తారు? ఎవరు చేస్తారండి బట్టి? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2018లో నోటిఫికేషన్ విడుదల కానించే మీరు చెప్పారు 23,000 ఖాళీలు ఉన్నాయని. ఇప్పుడు ఏంటి 4 ఇచ్చారు. మేము 2019 నుంచి ఉన్నామండి. మా నాన్న ఫార్మర్, మా అమ్మ ఇంట్లో కూలి పని పోతుంది. మా పరిస్థితి ఇప్పుడు నాది టీడీసీ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది టీడీసీ. మాకు ఉద్యోగాల అవకాశం లేదు. వీళ్ళేమంటారు 4 లక్షలు ఎక్కడ ఇచ్చారు? 4 లక్షలు ఎవరికండి? సచివాలయం ఎవరికి ఇచ్చారండి? డిగ్రీ అయిపోయిన అభ్యర్థులకు ఇచ్చారండి. మాకు ఇచ్చారండి. 2019లో నాది టీడీసీ అయిపోయింది. నాకు టెట్లో 150కి 143.5 మార్కులు నాకు వచ్చాయి. నేను ఏం చేసుకోవాలి ఇప్పుడు? ఆ మార్కులతో నేను ఏం చేసుకోవాలి? మేము ఎంత కష్టపడి ఉంటాము? మా కష్టాధితం ఏంది? మేము ఖచ్చితంగా చివరిసారి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ఇంట్లో మా చుట్టుపక్కల వాళ్ళతో అందరితోనే మేము ప్రభాతం చేసాం. ఖచ్చితంగా మంచి జరుగుతుంది, మాకు ప్రభాతం చేసాం. కానీ మాకు ఇవ్వలేదు. ఈరోజు మేము మా చెప్పులతో మేము కొట్టుకుంటున్నామండి. మేము కొట్టుకుంటున్నాం ఈరోజు మా చెప్పులతో. ఈ ప్రభుత్వాన్ని గెలిపించిన దానికి మా చెప్పులతో మేము కొట్టుకుంటున్నాం. కన్నీళ్ళు 2 రోజుల నుంచి నిద్ర లేదండి మాకు. చూడవచ్చు ఇక్కడ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం. డిఎస్సీ అభ్యర్థులు భారీ ఎత్తున ఈ కలెక్టరేట్ ఆవరణలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తుంటే పోలీసులు వీరిని అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా అక్కడ కూడా చూడొచ్చు స్టేషన్కు తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కలెక్టర్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితులు. డిఎస్సీ మేము అతి సామాన్యమైన మా కోరికలు, ఎందుకంటే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో చెప్పినటువంటి నేపథ్యంలో మేము అడుగుతున్నటువంటి పరిస్థితి. కాకపోతే మాకు జిల్లాకు 4 పోస్టులను మాత్రమే విడుదల చేసినటువంటి పరిస్థితి. దాదాపు 20,000కు పైగా ఉన్నటువంటి డిఎస్సీ పోస్టులు 4 పోస్టులను వదిలినటువంటి నేపథ్యంలో మేము ఏం చేయాలి? అందులో కష్టపడి చదువుకున్నటువంటి ఈ పరిస్థితి అని చెప్పేసి డిఎస్సీ అభ్యర్థులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం దిగిన నేపథ్యంలో పోలీసులు కూడా వీళ్ళని స్టేషన్కి తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మహిళా డిఎస్సీ అభ్యర్థులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ప్రధానం మినీ డిఎస్సీ ఇచ్చినా సార్ నోటిఫికేషన్. మాకు మెగా డిఎస్సీ కావాలి. జీవో 117 రద్దు చేయాలి సార్. ఎన్నో పోస్టులు 30,000 40,000 పోస్టులు. ఇప్పుడు ప్రస్తుతం మాకు 6,100 పోస్టులు అంటున్నారు. మేము ఎన్నో ఏళ్ళ తరబడి హాస్టల్లో ఉండి మేము నోటిఫికేషన్ వస్తుంది అని ఆశతో ఎదురు చూస్తున్నాం సార్. ఇప్పుడు చూస్తే ఓన్లీ 6,000 అంటున్నారు. అనంతపురం డిస్ట్రిక్ట్ వస్తే ఓన్లీ 4,000 పోస్టులు అంటారు. 4 ఏళ్లలో 4 డిఎస్సీ పోస్ట్ అయినా మీరు ఫిల్ చేసేది చెప్పండి. మా పేరెంట్స్ ఎంతో ఆశతో కష్టపడి ఇక్కడికి పంపించారు. ఇప్పుడు 4 ఇది మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ చూడవచ్చు డిఎస్సీ అభ్యర్థులు కలెక్టరేట్ ప్రాంగణంలో ఇటువంటి నిరసన చేస్తున్నటువంటి నేపథ్యం చూస్తే ఇక్కడ పోలీసులు ఇక్కడ ప్రాంగణంలోకి రాకూడదు అంటూ కూడా నిరసనను వీరి ఏదైతే ఉందో డిఎస్సీ అభ్యర్థులు చేస్తున్నటువంటి నిరసనను పోలీసులు వీరి అభ్యర్థులను స్టేషన్లకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మహిళా డిఎస్సీ అభ్యర్థులను కూడా ఇక్కడ స్టేషన్లకు తరలించే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో డిఎస్సీ అభ్యర్థుల నిరసన కార్యక్రమం కలెక్టరేట్ ఇప్పటికే మీరు వెళ్తున్నటువంటి పరిస్థితి మాత్రం పూర్తిగా దాటిపోతున్నటువంటి పరిస్థితి. పోలీసులు అయితే మాత్రం ఒకవైపు అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంటే డిఎస్సీ మహిళా అభ్యర్థులు మాత్రం కలెక్టరేట్ కార్యాలయంలో వెళ్తున్నటువంటి పరిస్థితులు చూడవచ్చు. ముఖ్యంగా మహిళా అభ్యర్థులను అతి సామాన్య ప్రభుత్వం చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా ఈరోజు మమ్మల్ని మోసం చేసిందని ఒకవైపు నిరసన చేస్తున్నటువంటి ఈ డిఎస్సీ అభ్యర్థులను ఈ రకంగా వేధించడం సరైన పద్ధతి కాదని దాదాపు 20,000 పోస్టులు ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం అనంతపురం జిల్లాకు 4 పోస్టులను మాత్రమే విడుదల చేసినటువంటి పరిస్థితి. మీరు ఏం చేయాలి? మీరు ఇన్ని రోజులు కష్టపడి పడుతున్నామని చెప్పేసి వారు ఒకవైపు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం. మరి చూడవచ్చు ఇక్కడ పోలీసులు మహిళా డిఎస్సీ అభ్యర్థులు కూడా ఇక్కడ పోలీసులను ధిక్కరించి కూడా కలెక్టరేట్కి వచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మా బాధను కూడా మీరు అర్థం చేసుకోవాలని పోలీసులను వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ మా పరిస్థితి మీరు ఎన్ని రోజుల నుంచి సంవత్సరాలుగా ఎదురు చూసాం. ముఖ్యంగా ఏదైతే ఉందో ఇన్ని రోజులు మేము ప్రభుత్వం వైపు నుంచి పోస్టులు విడుదల చేస్తారని ఇదితోనే మేము వచ్చాము, వెయిట్ చేసాం. కాకపోతే మాకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏకంగా మా మీద పోలీసులు ఈ రకమైన దురుసుగా వ్యవహరించడం ఎంతవరకు సబబు? మా తల్లిదండ్రులు మమ్మల్ని కష్టపడి మా నాన్న రైతు, మా నాన్న
చూడవచ్చు మహిళా డిఎస్సి అభ్యర్థులను మహిళా పోలీసులు స్టేషన్కు తరలించే ప్రయత్నం చేయగా ఇక్కడ ఏకంగా వారు ధిక్కరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూడవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఉందో ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీని ఏమాత్రం నిలబెట్టుకోకపోగా మమ్మల్ని ఈరోజు పూర్తి నిరాశకు గురి చేసినటువంటి పరిస్థితి. జిల్లాకు దాదాపు 20,000 పోస్టులు ఉన్నటువంటి నేపథ్యంలో 4 పోస్టులనే విడుదల చేయడం ఎంతవరకు సబబు అంటూనే మరొక వైపు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోకి వచ్చి నిరసన కార్యక్రమం చేస్తున్నటువంటి నేపథ్యంలో మా బాధలను అర్థం చేసుకోండి, మేము ప్రభుత్వం చెప్పిన వాటినే మేము అడుగుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లోనే మా న్యాయమైన కోరికలను ప్రభుత్వం మరొకసారి వినాలి, ఖచ్చితంగా మరొకసారి పునరాలోచన చేయాలి అని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి చూడాలి, మరి ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచన చేస్తుందా, ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కాస్త వేసి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.